వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. కానీ మీరందరూ ప్రభు మందిరంలో వచ్చినందుకు సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. ఇందు మూలముగా తెలియనిది ఏమనగా, మీరందరూ ప్రభువును ప్రేమించువారని, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవారని నాకు అర్థమవుతున్నది. అందును బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు మన ధ్యాన అంశము దేవుని యొక్క ఆనంద తైలములో ఉన్నటువంటి ఆశీర్వాదములు. పరిశుద్ధాత్మ అభిషేకములో మనకు దేవుడిచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదములను ఈ దినమున బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుదాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుదుము, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది యేసు ప్రభువారు లూకా శుభవార్తలో ఆయన పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన పుస్తకపు చుట్ట తెరిచినప్పుడు అందులో ఇయ్యే మాటలు యేసు ప్రభు వారు అక్కడ మనము చదువుతున్నట్లుగా చూస్తాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెబుతూ పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, చెరసాలలో బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, దేని బిళ్ళరా, ఒక ప్రత్యేకంగా ఒక మాట ఇక్కడ మనకు కనపడుతుంది. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము అంటాడు. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఏంటి? దుఃఖానికి ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తానని చెప్పాలి, దుఃఖానికి బదులుగా నేను నీకు మేలు చేస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా నేను మీకు ఏమిస్తానంటున్నాడు? అయినా ఆనంద తైలమును అనుగ్రహిస్తానన్నాడు. బిడ్డలారా, పాత నిబంధన కాలంలో కనుక మనం చూస్తే ఈ తైలము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ తైలమును ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణములన్నిటినీ కూడా, అనగా ఈ ఆవరణము మొదలుకొని అతి పరిశుద్ధ స్థలము వరకు ఉన్నటువంటి ఉపకరణములు ఉన్నాయి. ఆ ఉపకరణములు ఏంటంటే, బలిపీఠం ఉన్నది. బలిపీఠములో దాన్ని పని చేయడానికి కావలసినటువంటి ఉపకరణాలు అందులో ఉన్నాయి. జల్లెడ ఉంది, గరిటెలు ఉన్నాయి. ఆ తరువాత మనం చూస్తే దాని ముందుగా వెళితే గంగాళం ఉన్నది. ఆ గంగాళము దాటి పరిశుద్ధ స్థలములోనికి వెళితే దేవుని బిడ్డలారా సముఖపు రొట్టెల బల్ల ఉన్నది. ఈ దక్షిణం వైపు వస్తే గనక దీపవృక్షం ఉన్నది. అవన్నిటికీ కొంచెం ముందుకు వెళితే గనక ధూపవేదిక ఉన్నది. ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళితే గనక సర్వలోకనాథుడకు దేవుని యొక్క మందసం ఉన్నది. ఈ లోపల ఉన్నటువంటి అన్ని ఉపకరణాలు, అందులో ఉన్న ఉపకరణములు కూడా, గరిటెలు కానివ్వండి, జల్లెడు కానివ్వండి, మోతకర్రలు కానివ్వండి, ఎలాంటివైనా కానీ ఈ తైలముతో అవి ఏం చేయాలంటే అభిషేకించబడాలి. అలాగూ అభిషేకించబడకపోతే వాటిని పనిలోనికి వాడరు. అదేవిధంగా పాత నిబంధన కాలములో దేవాలయములు అనగా ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి పాత్ర ఎలాగైతే తైలముతో అభిషేకించబడుతుందో, నూతన నిబంధన కాలములో ఉన్న ప్రతి విశ్వాసి యేసయ్య రక్తము చేత కొనబడి పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అనేటువంటి తైలను మనం పొందాలి. దేవుని బిడ్డలారా స్తోత్రం కలుగునుగాక. ఏ తైలం పొందాలి చెప్పండి? పరిశుద్ధాత్మ అనేటువంటి తైలాభిషేకాన్ని మనం పొందాలి. పాత నిబంధన కాలంలో దేవుని పని కొరకు వాడే ప్రతి పాత్రను వాళ్ళు దేనితో అభిషేకిస్తారంటే తైలముతో అభిషేకిస్తారు. అలాగే కొత్త నిబంధన కాలంలో మనం దేని చేత అభిషేకించబడాలంటే పరిశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేయబడాలి? అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ చాలా విలువైనది మన వ్యక్తిగత జీవితాల్లో, మన క్రైస్తవ జీవితాల్లో. ఈ యొక్క
మన దైనందిన జీవితాల్లో కానివ్వండి, మన భక్తి జీవితాల్లో కానివ్వండి, మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, పోరాటంలో కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది చాలా విలువైనది. దాని చేత సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఏం చేయబడాలంటే అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అభిషేకించబడాలి అని అంటే దేవుని బిడ్డలారా, కొన్ని మాటలను ఈరోజు మనము చూద్దాం. తీయండి దయచేసి రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎలాగుందంట? దేవుని రాజ్యము దేనితో ఉందంట? భోజనము కాదు, పానము కాదు, మరి ఏంటంట? నీతియు సమాధానమును, ఇంకొకటి కూడా చెప్పాడు. ఏంటంటది? పరిశుద్ధాత్మ యందలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మలో అభిషేకించబడిన వారు ఆయనలో ఆనందిస్తారట, ప్రభువులో ఆనందిస్తారట. కొంతమంది దేన్ని బట్టి ఆనందిస్తారని చెప్పాడు. కొంతమందికి భోజనము తింటే ఆనందం, కొంతమందికి డ్రింకింగ్ చేస్తే ఆనందం, కొంతమందికి వేరొక చోటకి వెళితే ఆనందం. దేవుని బిడ్డలమైన నీకు నాకు మనకు ఎలాంటి ఆనందం ఎవరిస్తారంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకుంటారో ఆయన యందట మనము ఆనందించుచుంటామంట. ఇది చాలా గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ యొక్క అభిషేకం ఎవరైతే పొందుకుంటారో వారట ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రభువుని బట్టండి వాళ్ళు ఎల్లప్పుడూ ఎలాగుంటారట? వాళ్ళు ఆనందంగా ఉంటారట. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చైనాలోనండి ఒక సామెత ఉందటండి. ఆ చైనాలో ఉన్న సామెత ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మనం అంటారు కదా, చైనాలో అంటే ఎవడైనా భోజనం పెట్టమని అడిగితేనంట, చేప ఇవ్వమని అడిగితేనంట వాళ్ళు ఏం చేస్తారంట? చేపను ఇవ్వరటండి. మరి ఏమి ఇస్తారట? చేపను పట్టుకోవడం ఎలాగో వారు నేర్పిస్తారు. ఒకవేళ మనము కనుక చేప ఇచ్చామనుకోండి, ఆ చేప ఎవరిస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ చేప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. భోజనం అయిపోయిన తర్వాత, ఆ చేప తినడం అయిపోయిన తర్వాత వేరొక చేప కొరకు అసలు ఏం చేస్తారంటే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చేప పట్టడం నేర్చుకున్నాడు అనుకోండి, చేపలు పట్టడం నేర్చుకున్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడో చెప్పమంటారా? ఈ చేప తన ఇంటిలో అయిపోయిన తర్వాత, అనగా భోజనం అయిపోయిన తర్వాత భోజనము సంపాదించుకోవడానికి బయటికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రభువులో ఆనందించడం అంటే ఏమిటండి? అలాంటి ఆనందం దయచేస్తాడు దేవుని బిడ్డలారా. ఒకవేళ మీలో ఎవరైనా పాస్టర్ గారు అద్దెంట్లో ఉన్నాడండి, అద్దెంట్లో ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారు ఇక్కడి నుంచి కరెంటు బిల్లు మీరు కట్టుకోలేకపోతున్నారు, అద్దె మీరు కట్టలేకపోతున్నారు, దేవుని యొక్క ప్రేరేపణ చేత మీకు నేను అద్దె నేనే కడతాను, కరెంటు బిల్లు నేనే కడతాను అని అనుకోండి. నాకు సంతోషమా కాదా? చెప్పాలి మీరు. నాకు సంతోషమా కాదా? సంతోషమే. కానీ ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి నేను ఎవరి కోసం చూడాలి? వాళ్ళ కోసం నేను చూడాలి. ఒకవేళ మర్చిపోయాడేమని నేనేం చేయాలి? మెసేజ్ కూడా చేయాలి. బాబు గుర్తుందా, ఈరోజు అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నీకు ఏమైనా గుర్తుందా? కథ మంచోడు అనుకోండి, పాస్టర్ గారు గుర్తుందా అంటాడు. లేదనుకోండి ఏమంటాడు? ప్రతి నెల నన్ను ఏం చేస్తున్నాడు? సెంటేస్తున్నాడు. కర్మ గాలిపోయి నేను కడతాను అన్నాను అన్న పాపం నన్ను ప్రతి నెల ఈడేం చేస్తున్నాడు? నా బుర్ర తినేస్తున్నాడు అంటాడా? మంచోడైతే పర్వాలేదండి. ఒకవేళ ఆ వ్యక్తే కనుక, పాస్టర్ గారు ఈ అద్దె గొడవ ఎందుకండి, ఈ బాధ ఎందుకండి, ఆ అద్దె కొంపనే మీ కొరకు నేను కొనేసి మీ చేతిని రాసేస్తున్నాడు అండి, అది ఇంకెంత ఆనందం. మీకు ఎవరికి ఆనందం లేదనుకుంటా, నాకైతే చాలా ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్దె కట్టాల్సిన బాధ ఏ బాధ? సొంత కొంపలో ఉన్నామా పోయామా ఎవరికి చెప్పాల్సిన బాధ, గంజి తాగామా పలావు తిన్నామా చెప్పాల్సిన బాధ. అందుకనే సొంత ఇల్లు ఎంతైనా లాభం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధమైన వాటిలో మనం ఎలాగో ఆనందిస్తే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఎవరైతే అభిషేకము పొందుకుంటారో వారట నిత్యము అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తారటండి. కష్టంలో ఆనందిస్తారట, లేమిలో ఆనందిస్తారట,
ఉన్న స్థితిలో ఆనందిస్తారట, కింద కూర్చొని ఆనందిస్తారట, పైన ఆనందిస్తారట, రోగములు ఆనందిస్తారట, రోగము లేకపోయినా ఆనందిస్తారట, గౌరవించిన ఆనందిస్తారట, గౌరవించకపోయినా ఆనందిస్తారట. వాళ్ళ ఆనందము పానము మీద, భోజనం మీద, మనుషుల మీద కాదట. వాళ్ళ ఆనందము ఎవరు పుట్టిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే పుట్టిస్తారట. బిడ్లారా, స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఏది సంపాదించుకోవాలంటే పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకు వచ్చే మొట్టమొదటి ఏదంటే ఆనంద తైలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మనం నీరసంగా ఉండాల్సిన పని, బాధపడాల్సిన పని, ఉన్నదా లేదన్న పరిస్థితి, బాధపడవలసిన పరిస్థితి, అది పూరిల్లా పెంకిటిల్లా బాధపడవలసిన పని. దేవుని అభిషేకము పొందినవాడు ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉంటాడు అని చెప్పడానికి ఆనంద తైలాన్ని మనం పొందుకోవాలి బిడ్లారా. స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తే బిడ్లారా, 92వ కీర్తన 10వ వాక్యం దిద్దాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నన్ను నేను అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటబడి తిని అనగా, పోయబడి తిని అనగా, అభిషేకించబడి తిని అనగా, ఇవన్నీ పర్యాయ పదాలు బిడ్డలారు. కీర్తనాకారుడు అంటాడు, గురుపోతు కొమ్ము లేపునట్లుగా నీవు నన్ను పైకి లేవనెత్తితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొత్త తైలముతో నేనేం చేయబడ్డాను? అబ్బాబ్బా, తైలముతో అంటబడితేనట పాతవి గతిస్తాయట, నూతనమైన కార్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. బలహీనత పోతాదట, నూతన బలంతో అభిషేకిస్తాడట. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె మనల్ని నూతన పరుస్తాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి బిడ్డారా, ఈ గురుపోతు అనేది ఇప్పుడు మనకు కనబడేటువంటి జంతువు కాదు. ఈ గురుపోతు అనేది పూర్వకాలం ఉండేదటండి. ఈ గురుపోతు అనేది గుర్రం మొహంలాగా ఉంటుందట. దానికి 3 కొమ్ములు ఉంటాయి. ఈ 3వ కొమ్ము ఎక్కడ ఉంటుందంటే దాని మధ్యలో ఉంటుంది. దీనికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఈ గురుపోతుకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, శత్రువులు ఎవరైనా వచ్చి దీని మీద దాడి చేస్తే, శత్రువులు ఎవరైనా వచ్చి దీని మీద అటాక్ చేస్తే, ఈ అటాక్ చేసేటప్పుడట ఈ యొక్క గురుపోతు యొక్క మృగమట దాని బాడీలో నుంచి ఒక నూతనమైనటువంటి నూనెను అది బయటకు తీసుకువస్తుందట. చూడండి, ఎక్కువసేపు నేను నిలబడ్డాను అనుకోండి, నా శరీరం అంతా ఏం కారుతుందో చెప్పండి. ఇక్కడే కాదు, ఏసీలో పెట్టినా పాకితే నాకేం కారుతుంటుంది. అలాగే గురుపోతు కట్ట నూతన తైలములాడి తన శరీరంలోంచి బయటకు వస్తుందట. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క శత్రువు వచ్చి, క్రూర మృగం వచ్చి దాన్ని అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు అదట, వినండి, ఆ క్రూర మృగమునకు చిక్కకుండా ఆ యొక్క గురుపోతు తప్పించుకుంటుందట. ఇంకొక దాని మధ్యలో ఉందో చూశారు, ఒక కొమ్ము ఉందో చూశారు, అది చాలా కత్తి కంటే ఎక్కువగా షార్ప్గా ఉంటుందట. ఎప్పుడైతే కత్తి కంటే షార్ప్గా మధ్యలో ఉన్నటువంటి కొమ్ము ఉన్నదో, ఈ గురుపోతు తప్పించుకొని వస్తున్న మృగాన్ని తన కొమ్ముతో పొడిచి దాన్ని చంపేస్తుందట. అందుకనే దావీదు అంటాడు, గురుపోతును పైకెత్తినట్లుగా నీవు నన్ను పైకెత్తితివి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఈ యొక్క క్రొత్త తైలము దేనికి గుర్తు అంటే, మనము సాతానుగాడు యొక్క చిక్కుల్లో పడకుండా తప్పించబడ్డానికి దేవుడు ఈ గురుపోతు తైలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాడు చిక్కుల్లో పడకుండా, వాడు మాయ మాటల్లో పడకుండా, వాడు పన్నుతున్నటువంటి వలలో పడకుండా, ఆ భయంకరమైనటువంటి నిర్ణయాలు మనము తీసుకోకుండా, సాతానుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా, మన జీవితానికి మేలైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, క్రొత్త తైలముతో దేవుడు మనలను అభిషేకిస్తాడట. హల్లెలూయా. బిడ్డలారా, మనకి నూతనమైన ఆలోచన నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రాత్రి ఒక విషయంలో నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసేపు ప్రార్థన చేసాం. రాత్రి 1 గంట 2 గంటల వరకు మేమిద్దరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆవిడ అటేపు కూర్చుంది, నేను ఇటేపు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కాపుదల, నీ కాపుదల, నీ భద్రత
మా బిడ్డల చుట్టూ ఉంచాలి నాయన, మా కుటుంబాల చుట్టూ ఉంచాలయ్యా, మా సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ చుట్టూ ఉంచాలి నాయన అని రాత్రి 1 గంట 2 గంటల వరకు మేమిద్దరం ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఉదయం లేచిన వెంటనే బిడ్డలారా, దేవుడు మేము కూర్చుని మాట్లాడుకుంటుండగా నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నాను, రాసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటూ పాస్టర్ గారు ఒక మంచి మాట ఆవిడ నోటిలంటే వచ్చింది. వెంటనే మాలో ఉన్నటువంటి ఆ భారాన్ని దేవుడు తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బిడ్డలారా, మనం దేవుని చేత అభిషేకించబడితే కనుక నూతనమైన నిర్ణయాలు తీసుకుని కృపను దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. నూతన తైలమట మనకట నూతన మనసును పుట్టిస్తుందట. స్తోత్రం కలుగును గాక. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద నిన్ను అధిపతిగా నియమించనన్నాడు. దేవునికి స్తోత్రం. 9వ వచనం కూడా చదువమ్మా. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుట తోడనే ఏటమ్మా ఏ మనసు అనుగ్రహించాడట? నూతన మనసు అన్నా క్రొత్త మనసు అన్నా ఒకటేనండి. ఇప్పుడు వినండి, ఎవరైతే తైలాభిషేకము పొందుకుంటామో వారిలో కట దేవుడు ఏమిస్తాడట? క్రొత్త మనసును ఇస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ క్రొత్త మనసు వచ్చింది, క్రొత్త తైలముతో నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని ఆత్మతో నువ్వు అభిషేకించబడ్డావు అనడానికి 3 రుజువులను సౌలు జీవితంలో ఇక్కడ మనం చూడవచ్చు. ఎప్పుడైతే సమూయేలు మొదటి రాజుగా ఉండడానికి సౌలును అభిషేకించాడు, సౌలు అభిషేకము పొంది ఆయన వెళ్ళుచూ ఉండగా దేవుడట అతనికట క్రొత్త మనసును అనుగ్రహించాడు. బిడ్లారా, మనలో చాలామంది అనుకుంటాం, ఇతనికి ఏమీ చేత కాదండి, కానీ ఇంత పెద్ద కంపెనీని ఎలాగో నడిపించగలడండి. అయ్యా, ఇతనికి ఏమీ చేత కాదండి, ఈ సంఘాన్ని ఎలాగో నడిపించగలడండి. అయ్యో, ఇతనికి ఏమీ రాదు కదండి, ఈ జనసమూహాన్ని ఎలాగో నడిపించగలడండి. ఎప్పుడైతే మనము అతను అభిషేకించి ప్రార్థించి ఆ హోదాలో కూర్చోబెడతామో, ఆ సంఘాన్ని అప్పగిస్తామో, ఆ స్థితిలో అతన్ని నిలబెడతాము, దేవుడట ప్రార్థించి అభిషేకించి నిలబెట్టిన తర్వాత దేవుడే క్రొత్త మనసును ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహిస్తాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రొత్త మనసు మనకు వచ్చింది, నూతనమైనటువంటి మనసు నీకు అనుగ్రహించబడింది అని చెప్పడానికి ఈ సౌలు జీవితంలో నుంచి ఒక 3 విషయాలు సూచనలు మీకు నేను చూపిస్తాను. నెంబర్ 1 తీయండి. 10వ అధ్యాయం 10 నుంచి 13 చదువునారా. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. అని ఒకడితో ఒకడు ఏం చేస్తున్నారటండి? చెప్పుకుంటున్నారు. ఇంతకీ సౌలు ఎవరు? గాడిదలు కాసుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే నూతన తైలముతో అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే దేవుని యొక్క దాసుని చేత తైలపు బుడ్డి చేత ఎప్పుడైతే అభిషేకించబడి మనోడు వెళుతూ ఉండగా అతనికట దేవుడంట క్రొత్త మనసును అనుగ్రహించాడట. ఇతను క్రొత్త మనసు వచ్చిన తర్వాత ఇతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, అతను ప్రవచిస్తూ భాషలు మాట్లాడుతూ ఉన్నాడట. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవచిస్తూ ఏం మాట్లాడుతున్నాడట? ఆయన భాషలు మాట్లాడుతున్నాడు. నువ్వు అభిషేకము పొందావు అనడానికి రుజువు,
నీవు దేవుని చేత క్రొత్త తైలాభిషేకము పొందావనడానికి గుర్తు ఏమిటో చెప్పమంటారా? మన నోటమట ప్రవచించుచుండగా నూతనమైన అన్య భాషలు మాట్లాడుతామంట వెళ్ళారా. స్తోత్రం కలుగునగాక. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. గాడిదలు కాసుకున్నవాడు ఏంటి ప్రవచిస్తున్నాడు? గాడిదలు కాసుకున్నవాడు ఏంటి ప్రవక్తల మధ్యలో ఉన్నాడు? గాడిదలు కాసుకున్నవాడేంటి అన్య భాషలు మాట్లాడుతున్నాడేంటి? ఈ సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడిగా ఉన్నాడా అని ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట, మాట్లాడుకుంటున్నారట. మనము కూడా కోపం వస్తే మాట్లాడే భాషలు వేరుగా ఉంటాయి. స్మూత్గా మాట్లాడే భాషలు కొన్ని ఉంటాయి, గట్టిగా మాట్లాడే భాషలు కొన్ని ఉంటాయి. ఇక వర్ణింపశక్యము కానీ అలంకారప్రాయముతో మాట్లాడే భాషలు కొన్ని ఉంటాయి. కొంతమంది కోడిని వంకబెట్టి అందమైన భాష మాట్లాడతారు, కొంతమంది పందిని వంకబెట్టి అందమైన భాష మాట్లాడుతుంటారు, కొంతమంది కాకిని వంకబెట్టి అందమైన భాష మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఏమంటే పాత మనసు కలిగిన వారు, కానీ అభిషేకము పొందితే దేవుని భాషలు మాట్లాడతామట వెళ్ళారా. స్తోత్రం కలుగునుగాక. అభిషేకము పొందితే ఏ భాషలు మాట్లాడతామంట? దేవుని భాషలు మాట్లాడతామట. మనం ప్రవచిస్తూ భాషలు మాట్లాడుతూ ఉంటామంటాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనము చూస్తే దేవుని బిడ్డలారా, తీయండి మరొక మాట చూద్దాం. రెండవదిగా మనము చూస్తే నోటితో ప్రవచించడం మాత్రమే కాదు. 10వ అధ్యాయం 22వ వచనం మనము చూద్దాం. కావున వారు ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదనగా యెహోవా వద్ద ఉచ్చారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు ఎక్కడ దాగున్నాడట. ఇంతకు విషయం చెప్తాను, జ్ఞాపకాలకి ఇచ్చాడు. దేవుడు సమూయేలు ద్వారా సౌలును అభిషేకించాడు. అభిషేకించిన తరువాత దేవుని బిడ్డలారా, పలానా కొండ మీదకు నువ్వు వచ్చినట్లయితే, మిస్పా దగ్గర ఉన్నటువంటి కొండ దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నేను నిన్నేం చేస్తానంటే రాజుగా ప్రకటన చేస్తానని చెప్పాడు. రాజుగా ప్రకటన చేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క సమూయేలు మాట విన్న సౌలు ఇతను ఏం చేశాడంటే ప్రవచించాడు, భాషలు మాట్లాడి తను చేసిన పని ఏమిటంటే సరాసరి ఒక ఇంటిలోకి వెళ్ళి సామానులు వెనకాల దాగి ఉన్నాడట. వీళ్ళందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అయ్యో ఎక్కడున్నాడు, అభిషేకించవలసిన రాజు ఏడి అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే ఈయన ఎక్కడ దాక్కున్నాడట, సామానులో. అంటే సామానులు వెనకాల ఎవరికి కనపడకుండా దాగాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటో చెప్పమంటావా? నేను తగిన వాడను కానయ్యా అని తగ్గించుకునే గుణాన్ని చూపిస్తూ ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అభిషేకము పొందిన వారు వెళ్ళారా, తైలాభిషేకము పొందిన వారు, నూతన క్రొత్త మనసు వచ్చిన వారికి ఉన్న రెండవ గుణం ఏమిటంటే, మొదటి గుణం ఏమిటంటే దేవుని యొక్క మాటలు మాట్లాడతారు, ప్రవచిస్తూ ఉంటారు. రెండవదిగా తమను తాము తగ్గించుకొని వారు ఎక్కడో తగ్గించుకుని మూల ఉంటారు. మరి సౌలు అయినటువంటి వాడు ఏమైనా తక్కువవాడు అనుకుంటున్నారా? తక్కువవాడు కాదండి. సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే వాళ్ళ తండ్రి పేరు కీషు. కీషు గురించి చెప్పబడిన మాట ఏడో చెప్పమంటారా? ఆ ఊరి అంతటిలో కూడా కీషట భాగ్యవంతుడటండి. మరి ఈ సౌలు మేపుతున్నవి ఏమిటంట? గాడిదలు మేపుతున్నాడు, మామూలుడు కాదండి. మరి ఇంతకీ మనం ఆలోచన చేస్తే కనుక, సౌలు గురించి ఆలోచన చేస్తే కనుక, సమూయేలు అతను తీసుకువచ్చి అతను రాజుగా పరిచయం చేసే ముందు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరిలోకెల్లా ఈ సౌలే అందరి భుజాల కంటే ఎత్తైన భుజం కలిగి ఉన్నవాడట. అంటే సామర్థ్యం కలిగిన వాడు, బలశాలి, భాగ్యవంతుడు, ధనవంతుడు, అన్ని అంగములు ఉన్నవాడు. అభిషేకం పొందిన తర్వాత తనను తాను తగ్గించుకుని మూలైపోయాడట. వెళ్ళారా, ఒక మాట చెప్తాను, మరుగైన ఉన్నవాడిని ప్రభు హెచ్చిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే మరుగై ఉంటారో మరుగై ఉన్న వారిని ప్రభు హెచ్చిస్తాడు. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారిని దేవుడు తగ్గిస్తాడు. అందుకే పేతురు దగ్గర అంటాడు కదా, దేవుని బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై ఉండేది, తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, దేవుని అభిషేకము పొందినవారు, దేవుని ఆత్మను పొందుకున్నవారు,
క్రొత్త ఆత్మను పొందుకున్నవారు, క్రొత్త మనసు సంపాదించుకున్నవారు మొదటి మాటలు ఏమిటంటే వారి నోటమ్మటి ఏమొస్తాయట చెప్పండి? ప్రవచనములు వస్తాయి. ఏం చెప్పండి? రెండవదిగా ఏమొస్తుందట చెప్పండి? తనను తాను తగ్గించుకున్నాడు. మీకు ఒక కథ చెప్తాను, జాతకాలకి ఇచ్చాను. మీరు ఒక రోజంట ఉప్పుని కరివేపాకు మాట్లాడుకుంటున్నాయట. ఉప్పు అందంట కరివేపాకుతో, బావా నన్ను తీసుకెళ్తారు, అన్ని కూరల్లో వేస్తారు, నేను లేకపోతే దేనికి రుచి లేదు, అన్నీ వేసి చూడు, నన్నే చూడంటారు కదా, అన్ని కూరలో నన్ను వేస్తారు బావా, కానీ నా కర్మేటో కానీ చికెన్ ముక్క తిన్నవాడేమో చికెన్ ముక్క బాగుందంటాడు, ఫిష్ ఫ్రై తిన్నవాడేమో ఫిష్ ఫ్రై బాగుందంటాడు, ములక్కాడ తినేవాడేమో ములక్కాడ బాగుందంటాడు, వంకాయ తిన్నవాడేమో వంకాయ బాగుందంటాడు. ఎప్పుడు కూడా ఉప్పు బాగుందని ఒకడు కూడా, నన్ను మెచ్చుకున్నవాడు ఒక్కడు కూడా లేడు బావా. ఎందుకు వచ్చి నీ అత బతుకుని చాలా బాధపడుతుంది, నేను అందరిలో కలిసిపోవడం వల్ల నాకు ఏ విలువ అని ఎవరు బాధపడుతున్నారు చెప్పండి? ఉప్పు ఈ లోపల కరివేపాకు నీ పరిస్థితి మంచిదే, నా బతుకు ఏమనుకు చెప్పను, నేను అందరికీ కనపడతాను. వినండి, నేను అందరికీ కనపడతాను, అందరూ నన్ను చూస్తారు కాబట్టి తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? పక్కన పెడతారు. నిన్నేమో కడుపులో వేసుకుంటారే బాబా, ఈ మాట చెప్పండి. ఎందులో వేసుకుంటారు? నన్ను ఎక్కడ పడేస్తారు? నన్నేమో చెత్తపుట్లో పడేస్తారు, నిన్నేమో కడుపులో పడేసుకుంటారే. నాకన్నా నువ్వే కదా గొప్ప అన్నారట. తగ్గించుకుంటే నా ప్రభువే నిన్ను తనలో ఉంచుకుంటాడు. వెళ్ళారా? కట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకోవటంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఒకటి జగత్తుకి చెప్పండి, ఒకటి ఏంటి చెప్పండి? క్రొత్త మనసు రావడానికి మొదటి సూచన దేవుని యొక్క ప్రవచనములు, నోటంట భాషలు. సౌలు ఏం చేశాడు? మాట్లాడాడు. రెండవదిగా ఏం చేశాడు? బలశాలి, ధైర్యశాలి, భాగ్యవంతుడు అయినప్పటికీ తనను తాను తగ్గించుకుని సామాను వెనకాల దాక్కున్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా చదవండి ఈ యొక్క మాట. మనం చదువు 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనును నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే అక్కడున్న కొంతమంది పనికిమాలోళ్ళు అనుకున్నారంట, వీడు గాడిదలు కాసేవాడు రాజు అయిపోయాడు, వీడి మనల్ని ఎలా ఉద్ధరిస్తాడు, వీడికి మనం కానుకలు ఎందుకు తీసుకెళ్ళాలని డైరెక్ట్గా సౌలు ముందే మాట్లాడేసుకుంటున్నారు. అప్పుడు రాజు అయిపోయాడు. ఎవరు? సౌలు రాజు అయిపోయాడు. రాజు అయిపోయినప్పటికీ పక్కన కొంతమంది పనికిమాలోళ్ళు ఉంటారు కదా, ఈ పనికిమాలోళ్ళు అందరూ ఏకమై అన్నారంట, వీడు మనల్ని ఏమి రక్షిస్తాడు, గాడిదలు కాసుకునేవాడు, వీడికి మనం కానుకలు ఎందుకు పట్టుకెళ్ళాలని మాట్లాడుకుంటుంటే ఈ మాటలు ఎవరు చెవును పడ్డాయట? ఆ స్థానంలో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? ఎవరక్కడ? త్వరగా రమ్ము, వీరిని బంధించి ఎక్కడయ్యము, సూదులతో గుచ్చుము, నాలుక మీద గుచ్చుము అని ఆర్డర్ వేస్తామేమా? మనం అందరూ సూపర్ హీరోస్ అండి కదండి, వేస్తామేమా? కానీ సౌలట ఎంత గొప్పడు చూడండి. సౌలట వాడు అన్న మాటలన్నీ కూడా విని చెవిటోడైనట్టుగా ఊరుకున్నాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా ఒక మాట చెప్పనివ్వండి, నీ గురించి ఎంతోమంది ఎన్నో మాటలు పక్కన మాట్లాడుకొనొచ్చుగాక. ఒకవేళ నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నువ్వు చేయుచున్న పని గురించి కానీ, నువ్వు చేయుచున్న ఉద్యోగంలో కానీ, నీ చుట్టుపక్కల వారు కానీ,
నీ బిడ్డల విషయంలో కానీ నీ విషయంలో కానీ అనేక మంది అనేక రకాలుగా పనికి మాలిన వారు, ఏ పని లేని వారు నీ గురించి మాట్లాడుకోవచ్చుగాక. నువ్వు ఆత్మతో అభిషేకించబడిన దానవైతే, క్రొత్త తైలముతో నువ్వు అభిషేకించబడిన దానవైతే, బిడా ఒక మాట చెప్తున్నాను, వాడు ఎన్ని అనుకున్నా నా ప్రభువు చూసుకుంటాడని ఎన్ని విన్నట్టుగా చెవిటి వాళ్ళ వలె మన చెవు మూసుకుంటామట బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇందాక మీకు చెప్పాను, సౌలు దేన్ని మేపేవాడట? గాడిదకున్న స్వభావం చెప్పమంటారు, ముందుకు వస్తే పళ్ళతో పీకేస్తుంది, వెనక్కి వెళ్తే 2 కాళ్ళతో తన్నేస్తుంది. ఈ స్వభావం కలిగిన వాడు సౌలు. కానీ దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి, దేవుని అభిషేకం అతని మీదకి వచ్చింది కాబట్టి అతను ఏం చేశాడంటే, ఎంతోమంది పనికి మాలో ఏదో మాట్లాడుకుంటుంటుంటే ఆ మాటలంట విననట్టుగా, చెవిటివాడైనట్టుగా, చదవండి ఆ మాట చదవండి ఒకసారి. చెవిటివాడు, ఒక మాట అంటారు కదా, గజరాజము రాజవీధున నడుచుచుండగా మురుగు కుక్కలెన్నో. దేవుని బిడ్డలు, నీవు నడుచు వెళ్ళుచుండగా ఎన్నో కుక్కలు మురుగుతాయి. నువ్వు అభిషేకించబడిన దానివైతే నీవు వారిని పట్టించుకోకుండా ముందుకు కొనసాగితే అభిషేకం వెంబడి అభిషేకముతో ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ప్రభు నేను నడిపిస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రొత్త మనసు నీకు వచ్చిందని చెప్పడానికి 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుని ప్రవచనములు నీ నోటంట వస్తాయి. రెండవదిగా చెప్పబడిన మాట ఏంటంటే, నిన్ను నువ్వేం చేస్తావు? తగ్గించుకుంటావు. మూడవదిగా, చెడు మాటలు ఎంతమంది పలికినా మనం ఏం చేస్తామంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. చెవిని మనం ఏం చేస్తామంట? చెవిని వారి వైపుకి బట్ ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఎవరైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతారో వారికట పంచేంద్రియాల మీద దేవుడు నిగ్రహం అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. మనం శరీరానికి దోషులమా, శరీరం మనకి దోషురాలా? చాలామంది మంచిగా ప్రార్థన చేస్తున్నారని 4:30 నుంచి 6 గంటల వరకు పెట్టాను. చాలా దుప్పట్లో నుంచి బయటికి రావట్లేదు, దుప్పట్లు పైకి లేవట్లేదు. సరిగ్గా 4 గంటలకు నిద్ర పట్టే టయానికి అంటున్నాడు, ఇప్పుడు దాకా మెలుకున్నావు కదా, కథ కాసేపు పడుకోవచ్చు కదా, నిద్రపోతే నీ తల తిరిగిపోద్ది కదా, కళ్ళు తిరిగిపోతాయి కదా అని చెప్పి ఆ దుప్పటి నీ మీద వేసి నేను అలాగే బొబ్బ పెడుతున్నాడు. ఇప్పుడు మనం దేనికి దోషలైపోయాం? మంచానికి దోషలైపోయాం, దుప్పటికి దోషలైపోయాం. మనం ఎవరికి దోషలు అవ్వాలి? కార్యములు చేసేది ఎవరు? అద్భుతాలు చేసేది ఎవరు? మేలు చేసేది ఎవరు? స్వస్థత ఇచ్చేది ఎవరు? దేవుని కార్యములు మన పట్ల జరిగించేది ఎవరు? మరి ఆయనకి ప్రార్థన చేయకుండా దుప్పట్లో ముసుగేసి పడుకుంటే కనుక మరి దీన్ని ఏమనాలంటే శరీరానికి దోషలైపోయాం. గ్రంథంలో ఒక మంచి వచనం చూపిస్తానే, తీయండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి, 21వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అంటే కింద చూడడం పుట్టినోట్లు ఏమంటారు రాశాడైనా? అవసాన కాల దశ అంటే మరణకాల సమయం అంటే ఎవరికి? యాకోబుకి. ఏం చేశాడట? తన చేతి కర్ర మొదలు మీద, ఇగో కర్రలో ఉంటే దాని మీద చెయ్యలా పెట్టి బుర్రలా పెట్టి తూర్పు వైపు చూసి దేవుడి కట్ట నమస్కారం చేశాడట. ఎలా దీవించబడతాం బిడ్డలారా? ఒక తల్లిగా నీవు, ఒక తండ్రిగా నీవు, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నీ కుటుంబాల్లో ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే అభిషేకించబడిన బిడ్డవైతే, దేవుని చేత అభిషేకించబడ్డ బిడ్డవైతే కనుక మన శరీరానికి లోబడవండి, ఆత్మలో ఆనందిస్తాం బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. తల్లిగా తండ్రిగా మనం యోబు గురించి మనం ఆలోచన చేస్తే, లోబట ఉదయకాలము లేచి 10 బలిపీఠాలు కట్టి 10 గొర్రెలను వధించి 10 దహన బలులు దేవుడికి అర్పించేవాడట. 1-2 కాదు, మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 10 బలిపీఠాలు కట్టడం అంటే రోజుకు 10 గొర్రెలు ఉదయం మాటలు వధించేవాడు, సాయంత్రం మాటలు వధించేవాడు. అలాగే ప్రతి ఒక్కడు 10 గొర్రెలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది గొర్రెలు వధించాలంటే లోకంలో గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎన్ని గొర్రెలు అయితే మనం పెంచాలి,
ఎన్ని గొర్రెలు పోషించాలి? ఈ గొర్రెల బాధ లేకుండా ఒకే ఒక పస్కా గొర్రె పిల్ల నా యేసయ్య బలైపోయాడు మనందరి కోసం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బలి అయిపోయిన పస్కా గొర్రె పిల్ల నామములో మనము ప్రార్థన చేస్తే ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మన బిడ్డలకి కాపుదల ఇస్తాడు, మన బిడ్డలకు సంరక్షణ ఇస్తాడు, మన భర్తలకు సంరక్షణ ఇస్తాడు, నీ రాకపోకల్లో దేవదూతలు కావల ఉంచుతాడు, నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డ. మనం అందుకని ప్రార్థన చేయాలి. ఒకటి ఏ తైలం అంట చెప్పండి? ఆనంద తైలం. రెండవది క్రొత్త తైలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త తైలముతో అభిషేకించబడితే క్రొత్త మనసు వస్తుంది. ఓకే. మూడవదిగా ప్రతిష్టాభిషేక తైలం. చెప్పండి ఏ తైలం చెప్పండి? గట్టిగా చెప్పండి, చదవండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం 25 నుంచి 31 వరకు మనం చదివితే, మీరు చదివితే టైం అయిపోద్ది, చదవకండి, టైం అయిపోతుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 25 నుంచి 31 వరకు చదివితే అందులో రాయబడిన సంగతి ఏంటంటే, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువును, ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠములో ఉన్నటువంటి జల్లెడ, ఆ ముళ్ళు, ఆ గరిటె, ఆ మోతకర్రలు, ఆ పైన ఉన్నటువంటి కొమ్ములు, బలిపీఠము చుట్టూ దాన్ని ఏం చేయాలంటే తైలాభిషేకంతో ఏం చేయాలా? ప్రతిష్ఠించాలా. ఏం చేయాలంటే చెప్పండి? గంగాళమును తైలముతో ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. దీపవృక్షములో ఆ ఒత్తులేసే చెప్ప, దాన్ని కత్తిరించే కత్తిరి, దాన్ని కూడా దేనితో ప్రతిష్ఠించాలి? తైలముతో ప్రతిష్ఠించాలి. సముఖపు రొట్టెల బల్ల, దాని మీద ఉన్నటువంటి రొట్టెల యొక్క భాగము, ఆ బల్లను దేంతో ప్రతిష్ఠించాలి? తైలముతో ప్రతిష్ఠించాలి. ధూపవేదికను సమస్తాన్ని దేంతో ప్రతిష్ఠించాలంటే ప్రతిష్టాపి తైలాభిషేకంతో చేయించాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను, లోపల ఉన్న మందసాన్ని కూడా ప్రతిష్టాభిషేక తైలముతోనే ప్రతిష్ఠించాలి. ప్రతిష్టాభిషేక తైలం అనండి. ఇది ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములో ఈ ప్రతిష్టాభిషేక తైలము దేనికైతే మనం ప్రతిష్ఠిస్తామో ఆ పాత్ర దానికోసమే వాడబడాలి. మరొక దానికి వాడడానికి వీలు లేదు. అలాగూ వాడకూడదు. బలిపీఠం దగ్గర ప్రతిష్ఠించినవి బలిపీఠం దగ్గరే వాడబడాలి. అయ్యయ్యో దీపవృక్షం దగ్గర కత్తిరి లేదు, దీపవృక్షం దగ్గర చెప్పలేదు, ఈ అగ్ని యొక్క పాత్రను పట్టుకెళ్ళి అక్కడ అడదామంటే కుదరదు. అలాగూ దేవుడు ఒప్పుకోడు. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క మందిరములో ప్రతిష్ఠ చేయబడింది దేనికంటే దేవుని మందిరానికే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం 33-34 వచనాలు చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వారు, దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన ఏ మాటలు పలకాలట? చెప్పడం, ఏ మాటలు చెప్పడం? అభిషేకించబడిన వారు ఏ మాటలు మాట్లాడాలి? చెప్పండి గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఏ మాటలు వస్తున్నాయి మనకి? పెద్దలారా, చిన్నలారా, యవ్వనులారా, గొప్పవారులారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లుళ్ళారా, తమ్ముళ్ళారా, అన్ని వారులారా, ఏ మాటలు వస్తున్నాయి మన నోటంట? అభిషేకించబడిన దైవజనుడు అయితే, అభిషేకించబడిన విశ్వాసి అయితే, ఆత్మచేత అభిషేకించబడిన వారం అయితే, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ నోటమ్మట ఏ మాటలు రావాలి? యేసయ్య మాట, దేవునికి స్తోత్రం. ఏ మాటలు రావాలి నోటంట? చెప్పాలండి. ఎవరన్నా కలిసామనుకో, యేసయ్య గొప్పోడండి, మంచోడండి, చాలా చక్కనైనడండి. నేను మొన్న శ్రావణి వాళ్ళ అమ్మాయి బర్త్డే చేసింది, అయ్యగారు రండి అంది, వెళ్ళాను. నాకు చాలా ఎంత సంతోషం అనిపించింది చెప్పమంటారా? ఓ మీటింగ్ పెట్టి ఆ పిల్ల చెప్పిన మాట, ఈరోజు నేను, నా కూతురు, నా కుటుంబం క్షేమంగా ఉంటే నా యేసయ్యని సాక్ష్యం ఇచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డ తన స్వజనుల మధ్యలో, అన్యుల మధ్యలో సాక్ష్యం చెప్పింది ఆ బిడ్డ.
ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చిన అవకాశాన్ని దేవుని కొరకు పలకాలి, దేవుని మాటలు పలకాలి. నీ ద్వారా మనం ఈ భూలోకంలో ఎన్ని సంపాదించినా ఏమి రావండి. నువ్వు చెప్పిన సాక్ష్యము ద్వారా, దేవుని మాట ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే అందరి ముందు నిన్ను తల మీద జీవకిరీటం పెట్టి బలా నమ్మకమైన దాసురాలను దేవుడు నిన్ను పొగుడుతాడు. కోటాను కోట్ల మంది ముందు పొగుడుతాడు దేవుని బిడ్డ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తారు? ఏ మాటలు మనం మాట్లాడాలంటే చెప్పాలని అందరూ చెప్పాలండి. మనం మాట్లాడుకున్న మాట్లాడేటట్టు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి శుభవచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5:4. కృతజ్ఞతా వచనమే ఏటలైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉచ్చరింప మరేం చేయాలట? ఇవి మీకు దేవుని చేత అభిషేకించబడిన దైవ జనాంగమా. పోకిరి మాటలు మనకు తగవు, బూతు మాటలు మనకి తగవు. ఇంకా సరసోక్తులు అంటే ఏమనుకున్నావు? ఎలా కోలాలు. నేను మాట చెప్తున్నాను, ప్రతి బూతు మాట వెనకాల దోషకుడు ఉంటాడు, సైతానుగాడు ఉంటాడు. తెలుసా? మన కుటుంబాలు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? మన బిడ్డల్ని మన నోటితో శపించకూడదు. మన బిడ్డల్ని మన నోటితో శపించకూడదు. మన అవసరమైతే ఒక దెబ్బ కొట్టు, కానీ జీవ మరణములు దేని వశం అంట? దేని వశం అన్నాడు? అయ్యే నాలిక మన బిడ్డలను దూషించకూడదు. సరసోక్తులు మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, పోకిరి మాటలు. ఇవి మాట్లాడుతున్నామంటే మన మీద దేవుని అభిషేకము లేదు. 4వదిగా చదవండి 132వ కీర్తన 1-3 వచనాలు అందరు కలిపి చదువుదాం. పరిమళ తైలం అభిషేకం. పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డమ మీద దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దిగువచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడంట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి, మాట చెప్పండి. ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడుంటాయి? ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు పెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక భార్య భర్తల మధ్య ఐక్యత కలిగి ఉంటే, కుటుంబాల మధ్య ఐక్యత కలిగి ఉంటే, అన్నదమ్ముల మధ్య ఐక్యత కలిగి ఉంటే, సేవకుల మధ్యలో ఐక్యత కలిగి ఉంటే, సంఘములో విశ్వాసుల మధ్య ఐక్యత కలిగి ఉంటే, సేవకుల మధ్యలో ఐక్యత కలిగి ఉంటే, బిడ్డలారా ఈ లోకములో ఉన్నటువంటి కుటుంబాల మధ్య ఐక్యత కలిగి ఉంటే, దేవుని బిడ్డలమైన మన మధ్యలో ఐక్యత కలిగి ఉంటే, నీ భార్య పిల్లల మధ్య ఐక్యత కలిగి ఉంటే, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటిలో మనం ఐక్యత కలిగి ఉంటే, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో నా ప్రభువు నా దేవుడు అంటాడట, ఏ ఆశీర్వాదమా, ఏ శాశ్వత దేవమా, ఇదిగో ఆ ఇంటిలో ఐక్యత ఉంది, ఆ సంఘములో ఐక్యత ఉంది, ఆ బిడ్డల మధ్య ఐక్యత ఉంది, వారి ఇంటిలో ఐక్యత ఉంది, తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉంది, పిల్లల మధ్య ఐక్యత ఉంది. ఆశీర్వాదమా శాశ్వత దేవమా నువ్వు అక్కడికి వెళ్ళి నివాసము చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కుటుంబం ఏ కుటుంబం అయితే ఐక్యతగా ఉండదో నీ ఇంటిలో దేవుడు ఆశీర్వాదమును శాశ్వత జీవాన్ని పెడతాడట. ఏ సంఘం అయితే ఐక్యత కలిగి ఉంటుందో ఆ సంఘములో ఆశీర్వాదము శాశ్వత జీవం పెడతాడట. అందుకే వాక్యం చెప్పబడింది, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే పరిమళ తైలము పోసినట్లట బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటిలో ఐక్యత, ఏ కుటుంబంలో ఐక్యత, ఏ బిడ్డల మధ్య ఐక్యత, ఏ సంఘములో ఐక్యత, సేవకునికి విశ్వాసులకు మధ్య ఐక్యత ఎక్కడైతే ఉంటుందో నా ప్రభువే శాసిస్తాడట. ఆశీర్వాదమా ఆ సంఘంలోకి వెళ్ళా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించటాడట. శాశ్వత జీవమా అనారోగ్యంతో ఉన్నారు, ఆయుష్ పెంచు ఎల్లు ఆ సంఘములోకి వెళ్ళమని దేవుడే శాశ్వత జీవాన్ని పంపిస్తాడట. ఆది అపోస్తల కాలంలో సంఘం అండి ట్రిప్కి మొదటి ప్రసంగానికి పేతురు ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత 4,000 మంది రక్షించబడ్డారు. తర్వాత కొన్ని వేల మంది రక్షించబడ్డారు. వీళ్ళందరూ కొన్ని వందల వేల సంఘాలుగా దేవుడు అక్కడ వాళ్ళందరినీ అభివృద్ధి చేశాడు. ఎందుకు వారు అంత అభివృద్ధి చెందడానికి, అంత అద్భుతమైన కార్యాలు చేయడానికి, పరిశుద్ధాత్మ చేత అన్ని గొప్ప 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 కార్యాలు వారి మధ్యలో జరిగించడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? ఆది అపోస్తుల కాలములో ఉన్న సంఘానికున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని బిడ్డలారా, సంఘమంతా ఐక్యత కలిగి ఉందట, సంఘమంతా ఏక మనసుతో ఉందట, సంఘమంతా కలిసి ప్రార్థన చేసేదట. ఏ సంఘం అయితే ఐక్యత కలిగి ఉంటుందో, ఏ సంఘములో ఏక మనసుతో ప్రార్థన చేస్తారో, ఏ సంఘం అయితే కలిసి ప్రార్థన చేస్తారో ఆ సంఘములో, ఆ కుటుంబములో ఆశీర్వాదము శాశ్వత జీవము దేవుడే నీ ఇంట్లోకి పంపించేస్తాడట. పోతే పెన్షన్ పోయినా ఏం పోయినప్పుడు ఎవరో ఒకరు రికమెండేషన్ కావాలి. మనకి ఎవరి రికమెండేషన్ అవసరం లేదండి. నీ కుటుంబం ఐక్యత కలిగి ఉంటే నా దేవుడే నీ ఇంట్లోకి ఆశీర్వాదం పంపిస్తాడు, నా దేవుడే నీకు శాశ్వత జీవం పంపిస్తాడు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదండి. నా ప్రభువే నీకు అనుగ్రహించునుగాక, నా ప్రభువే నీకు ఇచ్చునుగాక, నా ప్రభువే మీకు అనుగ్రహించునుగాక. ప్రతి ఇల్లు ఆశీర్వాదంతో నింపబడాలా. ఓ మాట చెప్పనా, కుటుంబాలన్నీ ఆశీర్వాదంతో నింపబడితే సంఘం ఆశీర్వాదంతో నింపబడుతుంది. కుటుంబాలన్నీ ఆరోగ్యంతో నింపబడితే సంఘం ఆరోగ్యంతో నింపబడుతుంది. ఎంతమంది నాకు ఆశీర్వాదం శాశ్వత జీవం కావాలన్నవారు ఎంతమంది? ఒకసారి లేచి నిడదాం బిడ్డలారా, చిన్న ప్రార్థన చేస్తాను. ఐక్యత దయచేయి నాయన, నా ఇంటిలో ఐక్యత దయచేయి, నా కుటుంబంలో ఐక్యత దయచేయి.